బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మరికొద్ది రోజుల్లో తెలంగాణలో ఎన్నికల యుద్ధం షురూ కాబోతుంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి. రేసు గుర్రాలపై ఫోకస్ పెడుతున్న ఆయా పార్టీల అధినాయకత్వాలు టికెట్లు ఆశించి భంగపడే నేతలను తమ సైడ్ తిప్పుకోవాలని చూస్తున్నాయి. అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని బీఆర్ఎస్ లో అసమ్మతి సెగలు నెమ్మదిగా తెరపైకి వస్తున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఫిట్టింగ్ పెట్టేలా టికెట్ ఆశిస్తున్న నేతలు అడుగులు వేస్తున్నారు. ఎలాగైనా టికెట్ దక్కించుకోవాలని, అలా జరగకపోతే సిట్టింగ్ ఎమ్మెల్యేల విజయ అవకాశాలను ప్రభావితం చేయాలని చూస్తున్నారు. ఇక ఫలితంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని బీఆర్ఎస్ వర్గపోరు ఎవరికి లాభం చేకూరుస్తుందనేది టాక్ ఆఫ్ ది పాలిటిక్స్ గా మారింది. ఈ నెల 21న ఉమ్మడి వరంగల్ జిల్లా 6 అభ్యర్థుల పేర్లను సీఎం కేసీఆర్ ప్రకటిస్తారని తెలుస్తుంది. ఇక జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ టికెట్ల లొల్లి ఇప్పటికే కొనసాగుతుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో మరికొద్ది రోజుల్లో ఎన్నికల యుద్ధం షురూ కాబోతుంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు ఆ దిశగా అడుగులేస్తున్నాయి. రేసు గుర్రాలపై ఫోకస్ పెడుతున్న ఆయా పార్టీల అధినాయకత్వాలు టికెట్లు ఆశించి భంగపడే నేతలను తమ సైడ్ తిప్పుకోవాలని చూస్తున్నాయి. అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని బీఆర్ఎస్ లో అసమ్మతి సెగలు నెమ్మదిగా తెరపైకి వస్తున్నాయి. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఫిట్టింగ్ పెట్టేలా టికెట్ ఆశిస్తున్న నేతలు అడుగులు వేస్తున్నారు. ఎలాగైనా టికెట్ దక్కించుకోవాలని, అలా జరగకపోతే సిట్టింగ్ ఎమ్మెల్యేల విజయ అవకాశాలను ప్రభావితం చేయాలని చూస్తున్నారు. ఇక ఫలితంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని బీఆర్ఎస్ వర్గపోరు ఎవరికి లాభం చేకూరుస్తుందనేది టాక్ ఆఫ్ ది పాలిటిక్స్ గా మారింది. ఈ నెల 21న ఉమ్మడి వరంగల్ జిల్లా 6 అభ్యర్థుల పేర్లను సీఎం కేసీఆర్ ప్రకటిస్తారని తెలుస్తుంది. ఇక జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ టికెట్ల లొల్లి ఇప్పటికే కొనసాగుతుంది.